సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? బాలనాగయ్య సార్. సార్ ఇది ఏ డిస్టిక్ వస్తుంది, ఏ ఊరు కాస్త చెప్పండి సార్. విట్టమానపల్లె, మునిపెంట మండలం, మైదుకూరు తాలూకా. ఓకే సార్. ఓకే, కడప జిల్లా. సార్ ఇప్పుడు మీరు ఈ ఒక చీనీ తోట ఉంది కదా సార్, మీది ఎన్ని సంవత్సరాల చెట్లు సార్ ఇవి? 7 సంవత్సరాల చెట్లు. ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల్లో ఉంది ఇది? మొత్తం 3000 చెట్లు ఉన్నాయి. ఓకే, అంటే టోటల్గా ఎన్ని ఎకరాలు అవుతుంది ఇది? 30 ఎకరాలు. ఇప్పుడు మీరు చీనీ పంట చేసినారు కదా, లాస్ట్ ఇయర్ అంటే నేను రాకున్నా ముందా అప్పుడు ఎలా ఉండింది, నేను వచ్చిన తర్వాత మీ తోటకి ఎలా ఉంది, తర్వాత మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉండింది మీ ఒక పంటలో, సో నేను దాన్ని ఎట్లా రికవరీ చేసిన, ఓకేనా? ఒక్కొక్కటిగా చెప్పండి కాస్త. ఫస్ట్ వేరుకుళ్ళకు వాపాపు ఓకే సార్. ఓకే, కలిపి వేసిన తర్వాత వేరుకుళ్ళు ప్రాబ్లం క్లియర్ అయింది. ఓకే సార్. ఓకే, స్టిమ్రిచ్ ద్వారా, స్టిమ్రిచ్ బయోనైట్రోజన్ ద్వారా రావడము, మంచి కలరింగ్ రావడం. ఓకే. ఓకే సార్. తర్వాత అదే విధంగా ఇప్పుడు కొద్దిగా మంచి కలర్, చెట్టు కూడా మంచి గ్రోత్ వచ్చేసింది. ఓకే సార్. ఓకే, తర్వాత ఈ ఎన్పికే వాడడం వల్ల మీకు? ఎన్పికే వాడడం వల్ల కాయ కూడా మంచి ఊరడం కానీ సైజు కావడం కానీ బాగా జరుగుతుంది. తర్వాత మైక్రో విటమిన్స్ ఇచ్చాడు, మైక్రో న్యూట్రియన్స్, అవి కూడా మినరల్స్ అవి కూడా వాడాము, అవి కూడా బాగానే. చెట్టుకి అయితే మంచి గ్రోత్ వచ్చింది. కాయ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కన్నా ఇంకా బాగా పికప్లో అవుతుంది. మంచి ఇప్పుడు కూడా మంచి టన్నేజ్ వచ్చింది. ఓకే సార్. ఓకే, లాస్ట్ ఇయర్ ఎన్ని టన్నులు వచ్చింది సార్? లాస్ట్ ఇయర్ కు ఇప్పటికి 3 టన్నేజ్ వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి అంతా కలిసి కూడా 30 టన్ను 50 టన్ను లోపు బిలో ఉన్నది. ఓకే, ఇప్పుడు 100 టన్ను దాటిపోయింది. అట్లా రైతుకి ఏం చెప్పాలనుకుంటారు సార్ మీరైతే? అయితే ఈ బయో అంటే మీరు స్ప్రే చేసినప్పుడు మీ పైన పడడం కానీ అలాంటి ఏమైనా అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, పడినా కూడా ఏం కాదు. కాకపోతే నీట్ గా స్ప్రే కొట్టడం వల్ల అది గ్రోత్ అయితే చెట్టుకు మంచి గ్రోత్ వస్తుంది, ప్రాబ్లం లేదు, నీట్ గా ఉంది. దీనివైతే దీన్ని వాడము రైతుకు ఒక 10% కూడా లాస్ ఏం లేదు, అంత ఉపయోగంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆర్గానిక్ కాబట్టి మనకు చెట్టుకు ఏమి ఇబ్బంది కాదు, మట్టికి ఏమి ఇబ్బంది కాదు, మీకు కూడా ఏమి ఇబ్బంది కాదు. సో రైతు అయితే వాడుకోవచ్చు దీన్ని. 100%. నా సర్వీస్ ఎలా ఉంది సార్ మీకు? సర్వీస్ మంచి నీట్ గా చేస్తాడు. చెప్పిన టైం వచ్చి మొత్తం అడ్వైజింగ్ చేసుకోవడం, మంచి అడ్వైజ్ చేయడం. ఎన్ని రోజులకు ఒకసారి మీ పొలాన్ని విజిటింగ్ చేస్తున్నా సార్ నేను? నెలకు 2-3 టైమ్స్ కంపల్సరీ వస్తాడు, విజిట్ చేస్తాడు. ఓకే, మీకు సర్వీస్ అయితే బాగా ఇస్తున్నానా? అయితే సూపర్, బాగా సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్ సార్. ఓకే, రైతు అయితే ఈ ప్రోడక్ట్లన్నీ వాడుకుంటే పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది, ప్లస్ బెనిఫిట్ కూడా బాగుంటుంది. ఓకే సార్. ఓకే, గ్రోత్ కూడా బాగా వస్తుంది. సరే, ఒకసారి చూద్దాం రండి ఎలా ఉంది ఏమి. టోటల్గా తోట చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట, చూడొచ్చు. సో ఇట్లా టోటల్గా ఇట్లా గుత్తలు కాయలు అనేది మనకు బాగా నిలబడింది. చెట్టు కిందకు వచ్చేసింది ఇది, కాయలు ఎక్కువ ఉండడం వల్ల. అన్ని దాంట్లో కూడా ఇలాగే ఉన్నాయి కాయలు. కత్తెరకాయ ఎన్ని టన్నులు అయినాయి సార్? కత్తెరకాయ ఎన్ని టన్నులు అయినాయి? 100నా? ఇప్పుడు ఇంకొక 100 అవుతుంది కదా, 200 టన్నులు. కానీ తక్కువే. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకుంటే ఓకే, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మీకు అంటే చెట్లు ఏదే కానీ డ్యామేజ్ కాలే. అవునవునవును. అంటే నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు చెట్లు కూడా చాలా వీక్ ఉండింది లేండి సార్, చాలా వీక్ ఉండింది. తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి చెట్లు అన్నమాట.